చెప్పాలా? హలో! చెప్పాలా? వినిపిస్తుందా నా మాట? చెప్పండి మరి ఏదో సెషన్ చెప్పాలా? కంట్రోల్, రీడ్ డేటా బై ఐడెంటిఫైర్, రైట్ డేటా బై ఐడెంటిఫైర్, హ్మ్. టెస్టర్ ప్రజెంట్, హ్మ్. ఇంకొకటి. సెక్యూరిటీ యాక్సెస్. హ్మ్. సో, ఈ 5 గురించి మనం ఇంతవరకు సర్వీస్ ఐడీస్ గురించి మాట్లాడుకున్నాం. సో, లాస్ట్ క్లాస్‌లో ఐ టోల్డ్ యూ లైక్ హౌ వి నీడ్ టు సెండ్ ద మోర్ థాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా. 8 బైట్స్ ఆఫ్ డేటా మోర్ థాన్ ఐ మీన్ 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంటే మనం ఎలా సెండ్ చేస్తాము అనేసి మనం ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే. సో మనకు తెలిసిన సర్వీస్ ఐడీస్తోనే సో ఈరోజు నేను కొత్తవి చెప్తాను. కొత్తవి చెప్పేటప్పటికే మనకు ఫస్ట్ ఒక ఐడియా రావాలి. సో కొత్త గురించి తెలుసుకునేటప్పుడు మనకు ఐడియా రావాలి ఫస్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనము సో హౌ యువర్ ECU విల్ ఫ్లాష్ కానీ డంప్ కానీ. సో ఫ్లాషింగ్ కానీ ఫ్లాష్ కానీ డంప్ కానీ అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అని అర్థం. ఓకే. హౌ యువర్ ECU విల్ ఫ్లాష్ ఆర్ డంప్ సాఫ్ట్వేర్ అప్డేట్. సో మనం ఈ ECUని ఎలా ఫ్లాష్ చేస్తాము, ఈ ECUని మనము ఎలా ఫ్లాష్ చేస్తాము అనేది మనకు తెలియాలి. ఓకే. సో వాట్ ఆర్ ద వేస్ టు ఫ్లాష్ యువర్ ECU ఇన్ ద వెహికల్. ఓకే. సో డెవలప్మెంట్లో డిఫరెంట్గా ఫ్లాష్ చేస్తారు. ఓకే. సో కానీ మనకు అట్లీస్ట్ ఇన్ వెహికల్ హౌ యువర్ ECU ఇన్ వెహికల్, వాట్ ఈస్ ద అప్రోచ్ టు ఫ్లాష్ యువర్ ECU. ఓకే. అసలు ఏ అప్రోచ్, అసలు ECUని ఫ్లాష్ చేయాలంటే ఎలా వెహికల్లో. ఓకే. సో వెహికల్లో నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఏమి ఉండవు. సో వెహికల్లో నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ECUస్ కనెక్ట్ అయి ఉంటాయి వెహికల్లో అంతే. లెట్ సపోజ్ ఐపీసీ కానీ, మనం మాట్లాడుకునే ఈఎంఎస్ కానీ, ఎస్ఎంసి స్మార్ట్ మోడ్ కంట్రోలర్ కానీ, టెలిమాటిక్స్ కానీ, అడాస్ కానీ. సో ఇవన్నీ ఏంట్రా అంటే ఇవన్నీ వెహికల్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. సో వెహికల్లో కనెక్ట్ అయి ఉన్నాయి కానీ నీ ఈసు ఎక్కడుందో తెలియదు అసలు నీకు వెహికల్లో. యు నెవర్ సీ ఎక్కడ ఉంటుంది అనేసి కూడా నువ్వు చూడలేవు అసలు. ఓకేనా? ఎక్కడ ఉంటుంది అనేసి కూడా నువ్వు చూడలేవు అనమాట. ఓకే. సో ఎలా ఫ్లాష్ చేయాలి మనం? సో ఎలా ఫ్లాష్ చేస్తే మన వెహికల్లో ఫ్లాష్ అవుతుంది? ఓకే. సో ఆ ఫ్లాషింగ్ చేయాలంటే ఏం చేయాలా? సో మనం ఎలా ఫ్లాష్ చేయగలుగుతాము? వాట్ ఈస్ ద వే టు ఫ్లాష్? సో మనం ఇలా ఫ్లాష్ చేస్తే ఎలా ఫ్లాష్ అవుతుంది వెహికల్లో? సో దానికి మనకు కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. ఎక్కడ ఫ్లాష్ చేయాలా వెహికల్లో? సో ఒక్క నిమిషం. సో సో ఇక్కడ నేను సో వెహికల్‌లో ఫ్లాష్ చేయాలంటే ఏంది అప్రోచ్ ఏంటి? సో ఇదంతా జస్ట్ మీరు ఒక అర్థం చేసుకునే దానికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. కానీ వెహికల్‌లో ఎలా ఉంటదంటే సో ఇప్పుడు మనం లెట్స్ సపోజ్ ఇది కార్ అనుకుంటే
సో వెహికల్లో మనం ఏం చేస్తాం, ఫ్లాషింగ్ ఎలా చేయాలి, ఫ్లాషింగ్ ఎలా చేస్తే ఫ్లాష్ అవుతుంది వెహికల్లో. సో ఇవన్నీ ఇష్యూస్ అనేది ఎవ్రీవన్ విల్ కనెక్ట్ టు దిస్ CAN బస్. ఓకే. సో సో నీకు ఈ ఈసీయూ కనెక్ట్ చేసి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈసీయూ కనెక్ట్ చేసి నువ్వు ఫ్లాష్ చేయవు వెహికల్లో. యు నెవర్ ఫ్లాష్ డైరెక్ట్లీ టు కనెక్ట్ యువర్ ఈసీయూ. నీ ఈసీయూని కనెక్ట్ చేసి వెహికల్లో ఫ్లాష్ చేయవు. నీ ఈసీయూ ఆల్రెడీ కనెక్టెడే ఉంటుంది వెహికల్లో. కానీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి మనం తీసుకొని, నేను చెప్పాను ఇక్కడ నుంచి తీసుకొని చేయాలంటే కుదరదు. సో సో మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ ఏ ఓబిడి కనెక్టర్. ఓబిడి కనెక్టర్ వెహికల్లో మనకు ఒక ఓబిడి కనెక్టర్ అనేది ఉంటుంది. వెహికల్లో ఏముంటుంది మనకు, ఒక ఓబిడి కనెక్టర్ ఉంటుంది. ఆ ఓబిడి కనెక్టర్కి యూ షుడ్ కనెక్ట్ యువర్ డయాగ్నోస్టిక్ టూల్. ఓకే. సో ఆ డయాగ్నోస్టిక్ టూల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో డయాగ్నోస్టిక్ టూల్ అంటే వెదర్ ఇట్ విల్ బి కెనోఈ ఆర్ కెనోఈ కానీ టూల్స్ కానీ, సో డిఫరెంట్ ఒక్కొక్క ఓఎం ఒక్కొక్క డిఫరెంట్ టూల్స్ వాడుతుంటాయి డయాగ్నోస్టిక్. ఓకే. సో అందుకనేసి యూ షుడ్ కనెక్ట్ యువర్ డయాగ్నోస్టిక్ టూల్. ఈ ఓబిడి కనెక్టర్కి నీ డయాగ్నోస్టిక్ టూల్ కనెక్ట్ చేయాలి. సో ఈ డయాగ్నోస్టిక్ టూల్కి నీ నీ ల్యాప్టాప్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది, నీ ల్యాప్టాప్కి యూఎస్బి ఎక్స్టెన్షన్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు మీకు ఇది చూపించిందే. సో ఇదంతా మనం ఇదంతా బెంచ్ ఎలా ఉంటుంది అనేసి చూపించాను మీకు. కానీ వెహికల్లో ఇదంతా నీకు అలా ఉండదు. సో వెహికల్లో నీకు ఏముంటుంది, అన్ని యూస్లు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ నీ డయాగ్నోస్టిక్ వెదర్ ఇట్ విల్ కెన్, దీన్ని ఏం చేయాలా, ఇక్కడ ఇదంతా ఈ హార్నెస్ కి డైరెక్ట్ నువ్వు ఈసీ కనెక్ట్ చేయకోకుండా యూ హ్యావ్ ఏ ఓబిడి హియర్. అక్కడ నీకు ఓబిడి కనెక్టర్ ఉంటుంది. ఆ ఓబిడికి కనెక్ట్ చేయాలా నీ డయాగ్నోస్టిక్ టూల్ని. సో అల్టిమేట్గా నీ ల్యాప్టాప్కి యూఎస్బి అనేది కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఓబిడి కనెక్షన్ ఉంటుంది. సో మనం చెప్పాలా వెహికల్లో ఫ్లాషింగ్ ఎలా చేస్తామంటే వీ హ్యావ్ ఏ ఓబిడి కనెక్టర్ వేర్ వీఆర్ ప్లేసింగ్ టు కనెక్ట్ టు దట్ ఓబిడి. ఏం కనెక్ట్ చేస్తున్నాం, నీ డయాగ్నోస్టిక్ టూల్ని కనెక్ట్ చేసి నీ ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నాం. సో ఫ్లాష్ చేయాలి అంటే. ఓకే. సో హౌ యువర్ యూసీ విల్ ఫ్లాష్ అడ్డమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్ వెహికల్, వాట్ ఈస్ అప్రోచ్ టు ఫ్లాష్ యువర్ ఇష్యూ. సో నీ వెహికల్లో ఫ్లాషింగ్ చేయాలి అంటే నువ్వు ఓబిడి కనెక్టర్ అనే వెహికల్లో ఒకటి ఉంటుంది. సో ఆ ఓబిడి కనెక్టర్కి నువ్వు కనెక్ట్ చేయాలా. ఓకే. నీ ఓబిడి కనెక్టర్కి నీ డయాగ్నోస్టిక్ టూల్ వెదర్ ఇట్ విల్ బి కెనోఈ కానీ కెనలైజర్ కానీ, వీ హ్యావ్ డిఫరెంట్ టూల్స్ లైక్ గరుడా, ఇన్కా, ఒక్కొక్క ఓఎం ఒక్కొక్కటి వాడుతూ ఉంటుంది. ఓకే. సో ఆ టూల్స్ అన్ని నువ్వు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసి నీ ల్యాప్టాప్కి యూఎస్బి కనెక్ట్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసి నువ్వు ఫ్లాష్ చేయాలి. ఇది ప్రాసెస్, జస్ట్ నార్మల్ ప్రాసెస్. వెహికల్ ఎలా కనెక్ట్ చేస్తామంటే మనం దీనికి సమాధానం చెప్పాలా. ఓకేనా. సో ఫ్లాషింగ్ ఎలా జరుగుతుంది ఫస్ట్. సో వెహికల్లో నీకు ఒకటే ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఏం కమ్యూనికేషన్ ఉంటుంది వెహికల్లో, వెహికల్లో ఏం కమ్యూనికేషన్ ఉంటుంది, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ ఇన్ వెహికల్. చెప్పాలి, మీకు తెలుసు. క్యాన్ కమ్యూనికేషన్ అంతే. హౌ యువర్ యూజర్స్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్, క్యాన్ కమ్యూనికేషన్. ఓకే. క్యాన్ కమ్యూనికేషన్ ద్వారానే ప్రతి ఒక్క ఈసీ కమ్యూనికేట్ అయి ఉంటుంది. ఓకే. నువ్వు ఫ్లాష్ చేయాలైనా కానీ నీకు క్యాన్ కమ్యూనికేషన్ ఉండాలి ఖచ్చితంగా వెహికల్లో. నువ్వు ఫ్లాష్ చేయాలన్నా కానీ యూ నీడ్ క్యాన్ కమ్యూనికేషన్. ఓకే. సో నీకు ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది వెహికల్లో ఫ్లాష్ చేసేదానికి, దట్ ఈస్ త్రూ యువర్ ఓబిడి కనెక్టర్కి కనెక్ట్ చేయాలి. ఆ ఓబిడి కనెక్టర్లో ఏముంటుంది అంటే క్యాన్ కమ్యూనికేషన్ ఉంటుంది. క్యాన్ కమ్యూనికేషన్.
ఓకే. సో, ఓబీడీ కనెక్టర్ అనేది ఉంటది వెహికల్‌లో. ఆ ఓబీడీ కనెక్టర్‌కి నువ్వేం జేయాలి, డయాగ్నోస్టిక్ టూల్‌ని కనెక్ట్ జేసి, నీ యూఎస్‌బీకి ల్యాప్‌టాప్ కనెక్ట్ ఓకే. నౌ స్క్రీన్ విజిబుల్ గదా! సో, నీ ఓబీడీ కనెక్టర్ అనేది ఉంటది నీ వెహికల్‌లో. సో, ఆ ఓబీడీ కనెక్టర్‌కి నీ డయాగ్నోస్టిక్ టూల్ కనెక్ట్ చేయాలా. నీ డయాగ్నోస్టిక్ టూల్ కనెక్ట్ జేసి, నీ యూఎస్‌బీ కనెక్ట్ జేసుకోవాలా. అదొక్క ఆప్షనే ఉంటది నీకు వెహికల్‌లో. సో, అది కనెక్ట్ జేస్తావు. సో, నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే వెహికల్‌లో, నీకు వెహికల్‌లో ఉండేది ఒక క్యాన్ కమ్యూనికేషన్ ఒక్కటే ఉంటది. సో, త్రూ క్యాన్ కమ్యూనికేషన్ యూజింగ్ ద యూడీఎస్ ప్రోటోకాల్స్, త్రూ క్యాన్ కమ్యూనికేషన్, through CAN communication using UDS service IDs, using UDS service IDs, you need to flash your ECU. Flash అంటే సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం గాని, డంప్ చేయడం గాని, దట్ ఈస్ కాల్డ్ ఫ్లాషింగ్. అంటే కొత్త సాఫ్ట్‌వేర్‌ని నువ్వు వేస్తున్నావు అనేసి అర్థం. క్యాన్ కమ్యూనికేషన్ యూజ్ చేసి, యూడీఎస్ సర్వీస్ ఐడీస్ యూజ్ చేసి, మనము మన ఈసీయూని ఫ్లాషింగ్ చేస్తున్నాం అని అర్థం. ఓకేనా? క్యాన్ కమ్యూనికేషన్ యూజ్ చేసి, యూడీఎస్ సర్వీస్ ఐడీస్‌ని యూజ్ చేసి, క్యాన్ కమ్యూనికేషన్‌లో ఈ యూడీఎస్ సర్వీస్ ఐడీస్‌ని యూజ్ చేసి, మనము వెహికల్‌లో ఫ్లాషింగ్ చేస్తున్నాం. వెహికల్‌లో అయినా అలానే ఫ్లాషింగ్ చేస్తాం. బెంచ్‌లో కూడా అలానే ఫ్లాషింగ్ చేస్తాం. కానీ బెంచ్‌లో కొన్ని కొన్ని సార్లు డెవలప్‌మెంట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు, సో వాడేం చెప్తాడంటే ఇది డెవలప్‌మెంట్ జరుగుతుంది కదా! సో విల్ గివ్ డిఫరెంట్ టూల్స్. ఆ టూల్స్ గురించి మళ్ళా మాట్లాడుకుందాం. సో మనకు అర్థం తెలియాల్సింది మన క్యాన్ కమ్యూనికేషన్ ద్వారానే ఫ్లాషింగ్ అనేది జరుగుతుంది. ఇన్ ఈవెన్ ఇన్ రియల్ వెహికల్స్‌లో కూడా. రియల్ వెహికల్స్‌లో మనం ఫ్లాష్ చేస్తున్నాం అంటే వెహికల్ పోయి ఫ్లాష్ చేస్తున్నాం అంటే యూ నీడ్ టు ఫ్లాష్ యువర్ ఈసీయూ త్రూ క్యామ్ కమ్యూనికేషన్ యూజింగ్ ద సర్వీస్ ఐడీస్ ఫ్రమ్ ద యూడీఎస్ ప్రోటోకాల్ అని మనం చెప్పాలా. ఓకే. సో ఎలా ఫ్లాషింగ్ జరుగుతది? స్టార్టింగ్ ఏం జరుగుతది? ఎండింగ్ ఏం జరుగుతది? ఓకే. దీంట్లో నేను చెప్పిన 5 సర్వీస్ ఐడీస్ కాకోకుండా ఇంకా ఏమేమి వస్తాయి? సో అవన్నీ మనం ఈరోజు క్లాస్‌లో అర్థం చేసుకుందాం. సో నేనిప్పుడు ఈ ఫ్లాషింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఆ ఫ్లాషింగ్స్ చేసేటప్పుడు డిఫరెంట్ సర్వీస్ ఐడీస్ ఉంటాయి. సో, ఆ సర్వీస్ ఐడీస్ గురించి నేను ఇంకా ఇంతవరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలే. సో, ఈ ఫ్లాషింగ్ గురించి నేను చెప్పేటప్పుడు మీరు ఆ సర్వీస్ ఐడీస్ గాని అర్థం చేసుకున్నారంటే మీకు ఈజీ వే టు అండర్‌స్టాండ్. సింపుల్‌గా అండర్‌స్టాండ్ అవుతారు మీరు. అందుకనేసి నేను మీకు అయి చెప్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనం ఫ్లాషింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, మీకు కావాలంటే నేను ఈ పీపీటీ షేర్ చేస్తాను. డోంట్ వర్రీ. సో, మనం ఊరికే అర్థం చేసుకుందాం ఎలా ఉంటది. ఓకే. సో, ఈ పీపీటీ నేనే ప్రిపేర్ చేశాను. మన కోసం అర్థం చేసుకుంటారనేసి ఎలా ఫ్లాషింగ్ జరుగుతుంది? ఏంది? సో, ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ ఐడీస్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము. ఓకే. సో, ఇక్కడ మనం ఏంట్రా అంటే సో, అందుకనే నేను రాశాను. యూడీఎస్ క్యాన్ ఫ్లాషింగ్ సీక్వెన్స్. యూడీఎస్ క్యాన్ ఫ్లాషింగ్ సీక్వెన్స్ అంటే త్రూ యువర్ క్యాన్ నెట్వర్క్ through your CAN network, you are flashing your controller, you are flashing your controller through UDS protocols. త్రూ ఒక యూడిఎస్ ప్రోటోకాల్ని యూజ్ చేసి క్యాన్ కమ్యూనికేషన్ ద్వారా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ కావాలంటే క్యాన్ కమ్యూనికేషన్ ద్వారా నేను నా ఈసీయూని ఫ్లాషింగ్ చేస్తున్నాను అని అర్థం. ఓకే. సో అన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. అందరు రాసుకోండి. అందరు రాసుకున్న తర్వాత నాకు చెప్పండి రాసుకున్నాను అనేసి. సో ఈ ఫ్లాషింగ్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతాం మనం. ఎక్కడికెళ్ళినా ఏ ప్రాజెక్ట్‌కెళ్ళినా క్యాన్ ఫ్లాషింగ్ సీక్వెన్స్ చెప్పురా అంటే నువ్వు ఇలా మొత్తం ఇవన్నీ రాసుకోవాలి. ఓకే. అందరు రాసుకోండి. రాసుకున్న తర్వాత రాసుకున్నానని చెప్పండి. నేను నెక్స్ట్ స్లైడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క సెషన్ దీంట్లో మనం ఆల్‌మోస్ట్ నేను చెప్పిన 2 సర్వీస్ ఐడీల గురించి నేను జెప్పాను. సో, ఆ 2 సర్వీస్ ఐడీలుగా మెయిన్ ముఖ్యం. మిగతాయి ఎలా అవుతాయి? ఎలాంటి సర్వీస్ ఐడీస్ యూజ్ చేస్తాం? సో, ఆ సర్వీస్ ఐడీస్ కంప్లీట్ చేసినట్టు ఉంటది. క్యాన్ ఫ్లాషింగ్ గురించి మనకు అర్థమైతది.
మ్యూట్ మ్యూట్ పెట్టండి. హేమంత్ ప్లీజ్ మ్యూట్. హేమంత్ No. ప్లీజ్ మ్యూట్, ప్లీజ్ మ్యూట్. Yeah. మైక్ ఆన్. ఓకే, అందరు రాసుకోండి. సో ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, వాట్ ఈస్ ద క్యాన్ ఫ్లాషింగ్ సీక్వెన్స్. రాసుకున్నారా? ఓకే, రాసుకున్నారా అందరూ? ఓకే, సో ఇక్కడ మనము ఇది ఒక యూడి అంటే ఒక ఫ్లాషింగ్ చేయాలంటే నీ ఈసీయూ అనేది ఫ్లాష్ కావాలి అంటే వెన్ యువర్ ఈసీయూ ఆన్ టు ఫ్లాష్, కరెక్ట్గా ఫ్లాష్ అయిందా లేదా అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇదంతా ఈ సీక్వెన్స్ అంతా మనకు తెలియాల. సో ఈ సీక్వెన్స్ మొత్తము ఎలా ఫ్లాషింగ్ జరిగింది, సో ఏం సర్వీస్ ఐడీస్ యూస్ చేసాము, సో దీనివల్ల ఫ్లాషింగ్ జరిగిందా లేదా అనేసి మనకి ఎలా తెలుస్తుంది. ఓకే, సో ఇదంతా ఒక ఫ్లాషింగ్ సీక్వెన్స్ అనమాట. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సెషన్ రావాలి, ఈ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సెషన్, ఈ సెషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ సెషన్. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకునేసి మనం ఒక లాగ్ చూస్తా, సో ఒక్కొక్క సెషన్ ఎలా జరిగింది, ఏంది సిచ్యువేషన్ అని అర్థం చేసుకున్నాం. ఓకే, సో ఇదంతా ఒక సీక్వెన్స్ అనమాట. ఇది ముందు రావాలా దాని తర్వాత ఇది రావాలా అట్లా కాదు, నేను ఎలా రాశానో మీరు అలానే చెప్పాలా. డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్, కంట్రోల్ డిటిసి సెట్టింగ్ డిసేబుల్ టిఎక్స్ అండ్ ఆర్ఎక్స్ కమ్యూనికేషన్, సెక్యూరిటీ యాక్సెస్, రొటీన్ కంట్రోల్, రిక్వెస్ట్ డౌన్లోడ్, ట్రాన్స్ఫర్ డేటా, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఎగ్జిట్, ఏసీ రెసిట్. సో అవన్నీ మనకు గుర్తుండిపోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క సర్వీస్ ఐడి ఏం చేస్తుంది, సో ఫ్లాషింగ్లో ఎలా జరుగుతుందో ఆ సర్వీస్ ఐడి అనేసి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఫస్ట్ సెషన్ వచ్చేసి డయాగ్నాస్టిక్
సెషన్ కంట్రోల్. ఓకే, డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏం చేసాం మనం? డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్లో ఎన్ని సబ్ ఫంక్షన్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. వాట్ ఆర్ ద సబ్ ఫంక్షన్స్ ఇన్ డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్? 3 sub. 3 సబ్ ఫంక్షన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకున్నాం. సో 01 అంటే ఏ సెషన్, 02 అంటే, 03 అంటే, External. ఓకే 02 అంటే ఏం చెప్పాము మనం? ప్రోగ్రామింగ్ సెషన్. సో అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంది? నీ ఈసీ ఫ్లాష్ అవుతుంది అని అర్థం. ప్రోగ్రామింగ్ అంటే యువర్ ప్రోగ్రామ్ విచ్ యు ఆర్ ఫ్లాషింగ్ ఇన్ యువర్ ఈసీయూ. నీ దగ్గర ఉండే ఫ్లాషింగ్, నువ్వు ఇక్కడ ఉండే ఫైల్ని, సో మనం ఫ్లాషింగ్ చేయాలంటే మన దగ్గర ఉండే ఒక హెక్స్ ఫైల్ ఉంటుంది అంతే. డెవలపర్ మనకి ఏమి ఇస్తారంటే డాట్ హెక్స్ ఫార్మాట్లో ఒక ఫైల్ ఇస్తాడు. వన్ ఫైల్ దే విల్ గివ్ టు అస్. ఓకే, ఇన్ డాట్ హెక్స్ ఫార్మాట్. సో అందుకనే మనం మన డేటాని మొత్తం ఎప్పుడు చూసినా అని మొత్తం హెక్స్లోనే ఉంటుంది ఎప్పుడైనా. ఓకే, సో మనకేంది ఇస్తాడంటే ఒక డాట్ హెక్స్ ఫార్మాట్లో ఒక హెక్స్ ఫైల్, వన్ ఫైల్ దే విల్ గివ్ టు అస్ ఇన్ డాట్ ఎక్స్. ఒక డాట్ ఎక్స్ ఫార్మాట్లో మనకు ఒక ఫైల్ ఇస్తాడు. ఓకే, సో ఈ ఫైల్ని మనం ఫ్లాష్ చేయాలి అంతే. ఓకే, సో నువ్వేం చేస్తుంటావు? నువ్వు ఓబిడి కనెక్టర్ కనెక్ట్ చేస్తావు, నీ డయాగ్నోస్టిక్ టూల్ని ఓబిడి కనెక్టర్ కనెక్ట్ చేస్తావు. ఈ డయాగ్నోస్టిక్ టూల్లో ఈ హెక్స్ ఫైల్ని లోడ్ చేయాలి మనం. ఓకే, ప్రాక్టికల్గా నేను అన్ని ఒక రోజు తీసుకొని టక చెప్తాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. నేను అప్పుడు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే కొద్ది కష్టం. సో అందుకనేసి నేను ఇప్పుడు మీకు ఫస్ట్ అంతా చెప్పేసి తర్వాత ఒక రోజు తీసుకొని ఎలా డౌన్లోడ్ చేయాలి ఏందనేసి నేను మీకు మొత్తం ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేసినాము? యూ షుడ్ కనెక్ట్ యువర్ డయాగ్నోస్టిక్ టూల్ టు ది ఓబిడి కనెక్టర్. ఈ డయాగ్నోస్టిక్ టూల్లో మనము హెక్స్ ఫైల్ అనేది లోడ్ చేసేసాం. ఓకే, హెక్స్ ఫైల్ లోడ్ చేసినాక మనం స్టార్ట్ అని ఉంటుంది, స్టార్ట్ బటన్ కొట్టేసినామంటే సో మొత్తం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేసి ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను అంతే. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్ యూస్ చేసి యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రోగ్రామింగ్ సెషన్. సో ఇప్పుడు నేను చెప్పేది కరెక్టా కాదనేసి లాగ్ చూసి చెప్దాం మనం అంతే. సో ఇది ఫ్లాషింగ్ లాగ్. ఇప్పుడు మీకు చూపించేదంతా నేనేంద్రా అంటే ఫ్లాషింగ్ లాగ్. ఓకే, సో 70 అంటే క్లయింట్ విచ్ వీఆర్ రిక్వెస్టింగ్. 78 అంటే రెస్పాన్స్ విచ్ ఈసీ ఇస్ గివింగ్ ద రెస్పాన్స్. ఓకే, 1 minute. ఓకే, సో మనము ఇక్కడ ఇది ఆల్రెడీ మళ్ళీ చెప్పాను. 70 అంటే వీఆర్ రిక్వెస్టింగ్, 78 అంటే ఈసీ రెస్పాన్స్ ఇచ్చింది మనకు. ఓకే, సో ఇక్కడ ఏంది? మనము యాజ్ పర్ యువర్ డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్, డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్ ద్వారా ఇనిషియేటింగ్ ప్రోగ్రామింగ్ సెషన్ అంటే టెస్టర్. నేను రాశాను ద టెస్టర్ అంటే మనము డయాగ్నోస్టిక్ టూల్ రిక్వెస్ట్ ఈసీయూని రిక్వెస్ట్ చేస్తాం టు స్విచ్ కావాలా ఫ్రమ్ డిఫాల్ట్ టు ప్రోగ్రామింగ్ సెషన్. బై డిఫాల్ట్ గా ఈసీ అనేది డిఫాల్ట్ సెషన్ లో ఉంటుందని నేను చెప్పాను. ఓకే, సో అందుకనేసి డిఫాల్ట్ నుంచి ప్రోగ్రామింగ్ సెషన్ చేయాలా యూజింగ్ సర్వీస్ 10, యూజింగ్ సర్వీస్ 0x10 విత్ సబ్ ఫంక్షన్ 02. సో సర్వీస్ ఐడి ఏమి యూజ్ చేసాం? 10 యూజ్ చేసాం. సబ్ ఫంక్షన్ ఏంది? 02. అదే లాగ్ లో మెన్షన్ అయిందా లేదా అని చూద్దాం. ఓకే, సో ఇక్కడ 10 02 అంటే ఏంది? ఈ ఫస్ట్ 02 అంటే ఏంది? లెంత్. హౌ మెనీ బైట్స్ యు ఆర్ సెండింగ్ అది మనం మెన్షన్ చేసాం.
సో 10:02 అనేది సెండ్ అయింది. ఓకే. సో నీకు రెస్పాన్స్ ఏమొచ్చింది? ఈ రెస్పాన్స్ వచ్చింది. ఓకే. సో దీని గురించి మనకు అర్థమైపోయింది. ఓకే. సో డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్ ఫ్లాషింగ్ సీక్వెన్స్ ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? యు ఆర్ ఇనిషియేటింగ్ ఇంటూ ద ప్రోగ్రామింగ్ సెషన్ through the service ID called as 0x10 with sub function called as 0x02. ఓకే. సో అందుకనే మనం ఇక్కడ ఇది చూసాం. ఓకే. డన్. ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. స్టెప్ 1 అనేది అయిపోయింది. ఓకే. స్టెప్ 1 అనేది అయిపోయింది. ఓకే. ఫస్ట్ స్టెప్ డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్‌లో ఇవన్నీ ఒక దానికి ఫంక్షనాలిటీస్ ఏదో నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు నేను కొద్దిగా రాసుకున్నాను అంతే. సో నేను ఈ పీపీటీ కావాలంటే మీకు షేర్ చేస్తాను. ఓకే. సో ఇవన్నీ మీరు ఊరికే జస్ట్ అంటే మనకు అర్థం కావాలి అంతే. ఓకే. ప్రోగ్రామింగ్ సెషన్‌కి వెళ్ళాలి ఫస్ట్ అనేసి. ఓకే. ఊరికే రెస్పాన్స్ ఇచ్చేదానికి రెఫరెన్స్ స్కాన్ ఫ్రేమ్ అనేసి నేను ఊరికే రాసుకున్నాను అంతే. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఇది. ఎవరికైనా డౌట్ ఉందా? చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. మళ్ళీ చెప్తా. చెప్పాలి. చెప్తే నేను నెక్స్ట్‌కి వెళ్ళిపోతా టక. నో మోర్ డౌట్స్. సో ఇది ఫస్ట్ సెషన్ ఇనిషియేట్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చెప్పినాను నేను మీకు? కంట్రోల్ డిటిసి సెట్టింగ్స్ డిసేబుల్ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ కమ్యూనికేషన్. ఓకే. సో ఈ 2 సెషన్‌లు ఈ 2 స్టెప్‌లు కొందరు ఓఎమ్స్‌లు యూజ్ చేస్తారు. కొందరు యూజ్ చేయరు. కొన్ని ప్రాజెక్టులు యూజ్ చేస్తారు. కొన్ని ప్రాజెక్టులు యూజ్ చేయరు. కానీ మనం ఒక సేఫ్టీ స్టాండర్డ్ అనేది మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వి ఆర్ యూజింగ్ అంతే. నేను ఒక సేఫ్టీ స్టాండర్డ్ అనేది వాడుతున్నా కాబట్టి ఈ కంట్రోల్ డిటిసి సెట్టింగ్స్ డిసేబుల్ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ కమ్యూనికేషన్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశా. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందిరా అంటే నేను ఇది మళ్ళీ ఓపెన్ చేస్తా. సేవ్ చేయకుండా. సి ఇక్కడ దిస్ ఈజ్ యువర్ స్టెప్ 2. వీళ్ళు ఏంటంటే ముందే ఇనిషియేట్ చేశారు. కానీ నేను చూపించే ప్రాజెక్ట్లో వీళ్ళు యూజ్ చేయలే. ఈ 2 సెషన్స్ దే డిడ్ంట్ యూజ్. ఓకే. ఊరికే పెట్టేసి వదిలేశారు అంతే. దిస్ ఈజ్ యువర్ స్టెప్ 2. ఓకే. దిస్ ఈజ్ యువర్ స్టెప్ 3. సో దే డిడ్ంట్ యూజ్, దే జస్ట్ మెన్షన్. ఆ లాగ్లో రావాలి కాబట్టి ఊరికే వాళ్ళు మెన్షన్ చేస్తారు. కానీ దే డిడ్ంట్ యూజ్. వాళ్ళు యూజ్ చేయాల. కానీ మనము అర్థం చేసుకుందాము కంట్రోల్ డిటిసి సెట్టింగ్స్ డిసేబుల్ అంటే ఏంది? డిసేబుల్ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ కమ్యూనికేషన్ అంటే ఏంది? సో కంట్రోల్ డిటిసి సెట్టింగ్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సో దిస్ ఈజ్ యువర్ సర్వీస్ ఐడి నెంబర్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ డిటిసి సెట్టింగ్స్ అంటే ఓకే 85, సెషన్ కంట్రోల్ అంటే 10, రీడ్ డేటా ఐడెంటిఫైర్ అంటే 22 అలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ డిసేబులింగ్ ద కంట్రోల్ డిటిసి సెట్టింగ్స్ అంటే ఇప్పుడు నేను ఫ్లాషింగ్ చేసేటప్పుడు వేరే ఇష్యూ ఏమన్నా ఇష్యూ వచ్చింటది, ట్రబుల్ అయింటది వేరే ఇష్యూ. సో ఆ వేరే ఇష్యూ ట్రబుల్ అయిందని నాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే త్రూ డిటిసి, కంట్రోల్ డిటిసి. ఈ డిటిసి గురించి మనం నిదానంగా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్. సో యూడిఎస్ ఎందుకు వచ్చింది అని మీరు నా ఫస్ట్ క్లాస్ వినింటే నేను దాని గురించి నీట్గా చెప్పాను. ఓకే. సో సర్వీస్ ఐడి కూడా ఉంటుంది దానికి. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అర్థం చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం